బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యేకు అండగా ఉంటూ అడుగుజాడల్లో నడవాల్సిన నాయకులే అసంతృప్తితో నిండిపోయారు. మాకు ఎమ్మెల్యే వద్దంటే వద్దని మొత్తుకుంటున్నారు. పగ్గాలు మార్చి పాలన వేరే నేతకు అప్పజెప్పాలని అధిష్టానాన్ని వేడుకుంటున్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుడిగా పరుపుల రాజా ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన నేత. డీసీసీబీ చైర్మన్గా కూడా పరుపుల రాజా గతంలో పనిచేశారు. ఆయన హయాంలో పత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలు మన్నలను అందుకున్న బలమైన టీడీపీ నేతగా నిలిచారు. 2019లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ పర్వత ప్రసాద్పై అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే పరుపుల రాజా మరణం తర్వాత అధిష్టానం రాజా భార్య సత్యప్రభకు టీడీపీ టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సత్యప్రభ ఎమ్మెల్యేగా అయితే గెలిచారు, కానీ భర్త సంపాదించుకున్నట్లు మంచి పేరును పొందలేకపోయారు. ఎమ్మెల్యేగా గెలిచారు, అంతా బాగుంది అనుకునే లోపే కథ అడ్డం తిరిగింది. తమ అభిమాన ప్రజానాయకుడు రాజా ఆశయాలకు తూట్లు పడుతున్నాయంటూ టీడీపీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సత్యప్రభ గెలుపొందిన కొన్ని నెలలకే నేతలంతా అసహనంలో కూరుకుపోయారు. పత్తిపాడు నియోజకవర్గం టీడీపీలో ఒక సంవత్సరానికే ఎమ్మెల్యే సీన్ రివర్స్ అయినట్లు అంతా మారిపోయిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను, జెండాలు మోసిన కార్యకర్తలను పక్కకు నెట్టి పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ నయాబాబులకు పగ్గాలు అప్పగించారని బహిరంగంగానే సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారట. పత్తిపాడు నియోజకవర్గంకు ఒక మినీ ముంబై లాంటి వంతాడ గ్రామంలో జరుగుతున్న మైనింగ్ మట్టి మాఫియా ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభకు తెలియకుండానే జరుగుతుందా అంటూ సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే బంధువు అక్రమ మైనింగ్లో అన్ని తానై అధికారులతో కలిసి వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. కొండ దిగువన ఉన్న గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్యను ఎందుకు పరిష్కరించే విధంగా నాయకులు అధికారులకు సూచనలు ఇవ్వడం లేదని గ్రామస్తులు నిలదీస్తున్నా వారి గోడును పట్టించుకునే నాయకుడే లేడని విమర్శలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ పేరుతో కొంతమంది నాయకులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నా ఎమ్మెల్యే మాత్రం ఎక్కడో బంగ్లాలో ఇవేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. మైనింగ్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లపై, ఆటో బళ్లపై వెళ్లే ప్రజల కళ్ళల్లో దుమ్ము ధూళి పడి అనేక ఇబ్బందులు గురవుతున్నా, పలు యాక్సిడెంట్లు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని బహిరంగ విమర్శలు వస్తున్నాయి. పరుపుల రాజా ఉన్న టైంలో పార్టీకి కష్టపడి పనిచేసిన వ్యక్తిని, ఆయనకు పీఏగా వ్యవహరించిన వ్యక్తిని ఎమ్మెల్యేగా అధికారంలో వచ్చిన తర్వాత సత్యప్రభ తొలగించడం, తన సామాజిక వర్గానికి చెందిన మరొక వ్యక్తిని పీఏ తీసుకోవడం సరైన పద్ధతి కాదని టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన చెందుతున్నారు.
ఇక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల ఆధ్వర్యంలో మట్టి మాఫియా, ఆయిల్ మాఫియా కొండలు పిండి చేసి అక్రమ తవ్వకాలు, దందాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభ తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తుందని టాక్. సత్యప్రభ ప్రవర్తన పార్టీ నేతలకు సర్ది చెబుతున్నట్లు లేదని, వారిని దూరం పెడుతున్నారని నియోజకవర్గం కోడైకొస్తుంది. ఎమ్మెల్యే దూరపు బంధువు అక్రమ మట్టి మాఫియా నిర్వహిస్తున్నా పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆమె తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.